హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ తేదీన ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. ఇది ఆల్రెడీ ఆయుర్వేద దినోత్సవం అనేది మనకి ముందు నుంచి అవుతుందండి, జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దానికంటూ ఒక స్పెషల్ డే అనేది ఏర్పాటైతే చేయలేదు. కానీ ఇంతకుముందు ఏంటంటే ఆయుర్వేద దినోత్సవాన్ని ధన్వంతరి జయంతిగా జరుపుకుంటున్నారు. ఇదేంటంటే మనకి దీపావళి ముందు రోజుగా ధనత్రయోదశి వస్తుంది కదా, ఆ ముందు రోజున జరుపుకునేవాళ్ళు అంటండి. కానీ ఇప్పుడు స్పెషల్గా చూడండి, ఇది ధనత్రయోదశి రోజు 2016 నుంచి జరుపుకుంటున్నారు. ప్రజెంట్ దీనికి 2025లో సెప్టెంబర్ 23ని ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని అయితే నిర్ణయించారండి. సెప్టెంబర్ 23, 2025న ఆయుర్వేద దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. దీని థీమ్ ఏంటంటే ఆయుర్వేద అండ్ నేచర్. నెక్స్ట్, రైల్వే పింక్ బుక్ నిలిపివేసి బడ్జెట్లో స్పెషల్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారండి. అంటే రైల్వేకి సంబంధించిన ఏ విషయమైనా ఈ పింక్ బుక్లో ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్, డిజిటలైజేషన్ ఫలితాల ఆధార నిర్మాణంగా ఏంటంటే స్పెషల్గా ఏ జోన్కి ఆ జోను ఎకనమిక్ కానీ ఏ విధంగానైనా సరే రైల్వేకి సంబంధించి స్పెషల్ ఇలా బడ్జెట్ని ప్రవేశపెట్టాలనుకుంటుంది. అందుకోసం పింక్ బుక్ని అయితే నిలిపివేశారు. పింక్ బుక్ అనేది ఏ జోన్కి సంబంధించింది అని అడుగుతారండి. ఇదేంటంటే రైల్వే జోన్కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్, రాజోన్కి బావలి. ఇదేంటంటే వారసత్వ కట్టడం అనేది, పురాతన వారసత్వ కట్టడాలు అనేవి అంతరించిపోతున్నాయని మన అందరికీ తెలుసు. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఈ రాజోన్కి బావలి అనేది లోడీ వంశంలో పురాతన బావిగా గుర్తించారు. ఇది ఢిల్లీలో ఉందండి. ఇదేంటంటే ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాల సంరక్షణ అనేది రాజ్యాంగ బాధ్యత. అందుకని చెప్పేసి దీనిని పునరుద్ధరిస్తున్నారండి. రాజోన్కి బావలి అనేది ఏ వంశంలో ఉన్న బావి అని అడగచ్చు, లేదంటే ఈ రాజోన్కి బావలి అనేది ఎక్కడ ఉందని కూడా అడుగుతారండి. ఓకేనా. నెక్స్ట్, భారత మానోస్క్రిప్ట్ లెగసీకి నూతన ఊపిరి. అంటే ఏంటంటే ఆల్రెడీ మానోస్క్రిప్ట్ అనేది 2003లో స్టార్ట్ చేశారు. అసలు మానోస్క్రిప్ట్ లెగసీ అంటే ఏంటంటే మన పురాతనంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది, మనం గూగుల్ ద్వారా అలా సెర్చ్ చేసే కదా తెలుస్తుంది డిజిటల్గా. అలా అని ఏంటంటే 2003లో స్టార్ట్ చేశారు, కానీ అది సరిగా సక్సెస్ అవ్వలేదని చెప్పేసి జూన్ 9న జ్ఞాన్ భారత్ మిషన్ను నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేస్తారండి. అంటే ఏంటంటే ఈ మన అంతరించిపోయేవన్నీ కూడా అంటే భవిష్యత్ తరాలకు మన వారసత్వాన్ని అందించడానికి దీన్ని డిజిటలైజేషన్ చేయాలని 1,00,00,000 మాన్స్క్రిప్ట్లను కాపాడాలనుకుంటున్నారండి. అంటే ఇవి ఎక్కడంటే మనకి గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటాయి కదా, కలెక్టర్ ఆఫీసుల్లోను, ఎంఆర్ ఆఫీసులోను ఇలా ఉన్న